ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ర్యాలీలో క్షయవ్యాధి గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు, డాక్టర్ సురేష్, ఎస్ఐ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ ట్యూబర్క్లోసిస్ క్షయవ్యాధి దినోత్సవంగా మార్చి 24న మనము సెలబ్రేట్ చేసుకుంటూ పూర్తిగా ఈ విషయం మీద అవేర్నెస్ ప్రజల్లో కల్పించడానికి ఇంతసేపు ఒక డిస్కషన్ జరిగింది. అలాగే అవగాహన సదస్సు ఒకటి జరిగింది. ఇప్పుడు ర్యాలీగా ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి ట్యూబర్క్లోసిస్ మీద, క్షయవ్యాధి మీద ఒక అవేర్నెస్ కోసం పబ్లిక్ కూడా తెలియాలన్న దీంతో బ్యానర్స్ అన్నీ పెట్టుకొని మన హాస్పిటల్ స్టాఫ్ అందరం కలిసి వెళ్తున్నాం. దీని గురించి మన చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ సునీల్ సార్ 2 మాటలు మాట్లాడుతున్నారు. WHO థీమ్ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే సందర్భంగా ఎస్ వీ క్యాన్ ఎండ్ ట్యూబర్క్లోసిస్, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఇచ్చింది. దీన్ని అందరం ఫాలో అవుతూ WHO చెప్పినట్టు కమిట్మెంట్తో దీన్ని అందరిలో అవగాహన తీసుకొచ్చి దీన్ని నిర్మూలన చేయడం కోసము 20-30 సంవత్సరాల కన్నా ట్యూబర్క్లోసిస్ ఎలిమినేట్ చేద్దామని WHO చెప్పింది. ఈ టార్గెట్ని ఒక 5 ఏళ్ళ ముందుగానే మనం ఇండియన్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని 2025 కల్లా ట్యూబర్క్లోసిస్ ఎలిమినేట్ చేద్దామని సంకల్పంతో ఉంది. కాబట్టి మనం అందరూ సహకరించి ఆ దిశగా ముందుకు పోదామని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.